ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్పల్లి గ్రామంలో పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారితో తీర్పు 9 న్యూస్ ప్రతినిధి అనిల్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ పీటర్ నాయక్ మాట్లాడుతూ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి యువతను మేల్కొల్పడమే తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరి ఇక్కడ కూర్చోవడం ఈ యొక్క వీడియో నేను తీస్తున్నాను, ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి. దాని నుండి కోలుకోలేక ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. వారి ద్వారా తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, వారి ద్వారా సమాజం కూడా బాగా సఫర్ అవుతూ ఉంది. యువత చదువుకోవాల్సినటువంటి సమయంలోనే డ్రగ్స్కు బానిసలై అందులోకి వెళ్ళి బయటపడలేక సరదాగా మొదలుపెట్టినటువంటి ఈ డ్రగ్స్ ఒక అలవాటుగా మారిపోయింది. అది తీసుకోకుండా వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు. అటువంటి యువతకు అవగాహన అనేది చాలా అవసరం అని చెప్పి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఒక సవాల్గా తీసుకొని ఈ సమాజానికి ఒక పిలుపునిస్తుంది. మనమందరం కలిసి యువతను రక్షించాలి, యువతను కాపాడాలనే ఉద్దేశంతోనే మా యొక్క ధ్యేయంగా లక్ష్యంగా ముందు పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఒక స్కూల్లో 640 మంది విద్యార్థుల మధ్యలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈ డ్రగ్స్ పైన మాత్రమే మేము చేసాం. అక్కడ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. విద్యార్థులు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని తిరిగి వారిని అడిగినప్పుడు ఫీడ్బ్యాక్ వాళ్ళు కరెక్ట్గా ఇవ్వగలిగారు. ఏమిటి అంటే, చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏమైతే ఉందో అది చాలా తీవ్రమైనది, అది చాలా ప్రమాదకరమైనది, అందులోకి వెళ్ళి ఖచ్చితంగా బయటికి రావాలి. మేము బయటికి రావాలి అంటే మీలాంటి వాళ్ళు సామాజిక సేవలో ముందుండే వాళ్ళు, సామాజిక స్పృహతో మరి మేలుకొల్పే వాళ్ళు, లేకుంటే ప్రభుత్వ పరంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు చాలామంది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది సార్ అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అవును, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మనం బాధ్యతగా తీసుకోవాలి. కేవలము ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎంతటితో వాళ్ళు సర్ది పెట్టుకున్నారంటే, నా పిల్లలు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాను, మంచిగా చదువుకుంటున్నారు, నా పిల్లలు ఒక కాలేజీలో జాయిన్ చేశాను, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, నా పిల్లలు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో ఉంది, వాళ్ళు హాయిగా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు సర్ది పెట్టుకుంటున్నారు. కానీ వారికి తెలియదు, చాలా మించిపోయిన తర్వాత ప్రమాదకరమైనటువంటి స్థితిలో వారు పసిగట్టవలసినటువంటి స్థితి వస్తుంది. కానీ ఆ సమయంలో కడుపు కోత తప్ప వేరేది ఏం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు, 28 సంవత్సరాల లోపు యువత తనువు చాలిస్తూ ఉంది. తనువు చాలించి వారి తల్లిదండ్రులని కోలుకోలేనటువంటి దెబ్బతీస్తూ ఉన్నారు, అనగా కడుపు కోత మిగిలించిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ యొక్క చెడు వ్యసనం వలన, ఈ డ్రగ్స్ వలన వాళ్ళు స్టార్టింగ్లో సరదాగా దోస్తుల ద్వారా లేకుంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క చెడు వ్యసనం అనేది వారిని ఆగట్టుకొని వారి జీవితాలను అతలాకుతలం చేసింది. అందులోకి వెళ్ళి వాళ్ళు బయటపడలేక, కక్కలేక, మింగలేక సైకోలుగా తయారైపోతున్నారు. ఈ రోజులు చూడండి, 12 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అబ్బాయి, 10 సంవత్సరాల అబ్బాయి, 15 సంవత్సరాల లోపు అబ్బాయిలు, పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు ఆడపిల్లల్ని. నేరస్తులుగా వాళ్ళు పరిగణించబడుతూ ఉన్నారు. ఎంత ఆవేదనకరం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. యువత
ప్రమాదకరమైనటువంటి స్టేజ్లో ఉంది. అందుకే ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క డ్రగ్స్ పైన విస్తృతంగా ప్రచారం జరగాలి, యువతలో మార్పును తీసుకురావాలి, యువతను కాపాడండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి వారిని విడిపించండి అని చెప్పి బహిరంగంగా వారు పిలుపునిచ్చారు. వారు ఇచ్చినటువంటి పిలుపులో స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి. అనగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలుభాగస్తులై చేయి కలిపి అందరూ ముందుకొచ్చి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి వేయవలసినటువంటి ఆవశ్యకత మన పైన ఉంది. దీన్ని కనుక మనము తరిమి వేయకపోతే, దీనిపైన మనము సరైనటువంటి పోరాటం కనుక చేయకపోతే 2030 కల్లా అసలు మన యొక్క తెలంగాణ రాష్ట్రం యువత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తును అసలు మనం ఊహించుకోలేము. ఇంకెంత దారుణంగా ఉంటుందో అనేది మనం ఊహించుకోలేము. కాబట్టి నేను పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేతులు జోడించి తెలంగాణ యావత్ ప్రజానికానికి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి యువతను కాపాడదాం. ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి యొక్క ప్రమాదం గురించి వారికి క్లియర్గా మనం తెలియబరుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.